హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే ప్రధానంగా అయితే మనకి ఈరోజు చాలా విషయాలు రావడం జరిగింది. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది. సో మనకు వివరాల్లోకి వెళ్తే బంగ్లాదేశ్ నోబెల్ గ్రహీతకు 6 నెలల జైలు అని చెప్పి రావడం జరిగింది. మనకి బంగ్లాదేశ్ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ మొహమ్మద్ యూనస్ 83కు కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. మరో ముగ్గురితో కలిసి ఆయన స్థాపించిన గ్రామీణ్ టెలికాం సంస్థలో కార్మికుల సంక్షేమ నిధిని నెలకొల్పడంలో విఫలమైనట్టు మూడో కార్మిక న్యాయస్థానం జడ్జి షేక్ మరీనా సుల్తానా సోమవారం యూనస్కు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. మరో విషయం ఏంటంటే ఈ నెల 7న బంగ్లాదేశ్లో సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం అంటూ కూడా మనకు ప్రధానంగా అయితే పేర్కొనడం జరిగింది. ఇది మనకు బంగ్లాదేశ్లో నోబెల్ గ్రహీతకు 6 నెలల జైలు శిక్ష గురించి కొంత సమాచారం. అదేవిధంగా శ్రీహరికోటలో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్తున్న పిఎస్ఎల్వి C-58 రాకెట్ గురించి కూడా కొంత ఇవ్వడం జరిగింది. నింగిలోకి ఎక్స్పో షాటు, నూతన సంవత్సరంలో తొలి రోజే ఇస్రో ధమాకా, పిఎస్ఎల్వి 60వ ప్రయోగం దిగ్విజయం అని చెప్పి రావడం జరిగింది. మనకి ఇందులో మనకు ఫ్యూయల్ సెల్ సహా 10 పరికరాలు భూకక్షలోకి, అదేవిధంగా భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాట్లో కీలకం అంటూ మనకు ప్రాధాన్యత రావడం జరిగింది. ఈ సంవత్సరం గగన్యాన్ ఏడాది కాబోతుందంటూ కూడా మనకు ఇస్రో చైర్మన్ అయితే పేర్కొనడం జరిగింది. ఇందులో కొన్ని విషయాలు చూసుకుంటే మనకు ఉపగ్రహం బరువు మనకు 469 కిలోలు అంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఇది 5 ఏళ్ల పాటు సేవలందిస్తుంది. గతంలో ప్రయోగించిన ఆస్ట్రోషాట్తో కలిసి ఖగోళ పరిశోధన చేపట్టనుంది. ఇవి 2 విశ్వాంతరాలలో పరిణామాలపై, ముఖ్యంగా కృష్ణబిలాలపై పరిశోధనలు చేస్తాయంటూ మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఏడాది 12 ప్రయోగాలు ఉంటాయని చెప్పి కూడా మనకు సోమనాథ్ పేర్కొనడం జరిగింది. 2024ను గగన్యాన్ ఏడాదిగా నిర్దేశించుకున్నామంటూ కూడా మనకు ప్రధానంగా అయితే పేర్కొనడం జరిగింది. ఇది మనకు ఇస్రో జనవరి 1న ప్రయోగించిన ఎక్స్పో షాట్ గురించి కొంత సమాచారం. అదేవిధంగా విద్యకు నూతన జవసత్వాలంటూ కూడా మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. కొత్త సంవత్సరంలో విద్యారంగం వినూత్న జవసత్వాలను సంతరించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి విద్యాశాఖపై జరిపిన సమీక్ష తర్వాత విద్యా సంస్థల మార్పులపై సంకేతాలు వస్తున్నాయంటూ మనకు కొత్త అప్డేట్ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఇక అన్ని స్కూళ్ళలో కూడా ఫేషియల్ రికగ్నిషన్, ప్రభుత్వ పాఠశాలలో పథకాలన్నిటికీ ఇదే ఆధారం, ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ అంటూ మనకు రావడం జరిగింది. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్నాయంటున్న టీచర్లు, వాటి గురించి కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తాజాగా అన్ని స్కూళ్లకు పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయం కూడా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 26,000 ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు నమోదును పారదర్శకంగా నిర్వహించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల హాజరు విధానంలో అక్రమాలకు ఆస్కారం లేకుండా ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు అందించే ఏ పథకమైనా అల్పాహారం కానీ, మధ్యాహ్న భోజనం కానీ, స్కూల్ డ్రెస్ కానీ, పాఠ్యపుస్తకాలు ఇలాంటివన్నిటి కూడా పారదర్శకత ఉంటుందని చెప్పి మనకు పేర్కొనడం జరిగింది. ఇది మనకు విద్యా సంస్థలకు నూతన జవసత్వాల గురించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే కేరళ నాయర్లు రాజస్థాన్ గుజ్జల్లో చుట్టాలి అంటూ మనకు ప్రధానంగా రావడం జరిగింది. దక్షిణాది రాష్ట్రమైన కేరళలోని నాయర్లు వాయువ్య దిశలో ఉన్న రాజస్థాన్, దాని పొరుగునే ఉన్న పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలకు చెందిన గుజ్జర్లు చుట్టాలన్నట. ఈ విషయాన్ని హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ CCMB తాజా అధ్యయనంలో వెల్లడించింది. సో మన కరెంట్ అఫైర్లో భాగంగా అడిగే అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. ఏజీగా సుదర్శన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ. తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా సీనియర్ న్యాయవాది సుదర్శన్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అదనపు ఏజీలు తేరా రజనీకాంత్ రెడ్డి మరియు ఇమ్రాన్ ఖాన్, ఇతర ప్రభుత్వ న్యాయవాదులు కూడా హాజరయ్యారని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. మరో పాయింట్ చూసుకుంటే దక్షిణ ధ్రువంలో పోలార్ ప్రీత్ విజయయాత్ర, ఒంటరిగా అత్యంత వేగంగా చేరుకున్న మహిళగా రికార్డు అని చెప్పి మనకు రావడం జరిగింది. అంటార్కిటికా అన్వేషణలతో పోలార్ ప్రీత్గా పేరు తెచ్చుకున్న బ్రిటిష్ సిక్ ఆర్మీ అధికారి ఫిజియోథెరపిస్టు కెప్టెన్ హర్ప్రీత్ చాందీ మరో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దక్షిణ ధ్రువంపై ఒంటరిగా వేగవంతంగా అన్వేషణ పూర్తి చేసుకున్న మహిళగా తాజాగా చరిత్ర సృష్టించారని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. రొన్నె ఐస్ షెల్ఫ్ నుంచి నవంబర్ 26న ప్రారంభించిన యాత్ర దక్షిణ ధ్రువానికి చేరుకోవడంతో గురువారం ముగిసినట్లు ఆమె స్వయంగా ప్రకటించారు. రోజుకు 12 నుంచి 13 గంటల చొప్పున ముందుకు సాగుతూ -50 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద మొత్తం 1130 కిలోమీటర్ల దూరాన్ని ఎవరి సాయం లేకుండా 31 రోజుల 13 గంటల 19 నిమిషాలు పూర్తి చేశారంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఈ ఫీట్ను గురించి గిన్నిస్ వరల్డ్ బుక్ నిర్వాహకులకు వివరాలు అందించానని, ధృవీకరణ కోసం వేచి చూస్తున్నానని చెప్పి మనకు పేర్కొనడం జరిగింది. అంటార్కిటికా అన్వేషణలకు సంబంధించి కెప్టెన్ హర్ప్రీత్ చాందీ పేరిట ఇప్పటికే 2 వేర్వేరు రికార్డులు కూడా నమోదై ఉన్నాయి. ఇది మనకు దక్షిణ ధ్రువంలో పోలార్ ప్రీత్ విజయ యాత్ర గురించి కొంత సమాచారం. మరొక పాయింట్ చూసుకుంటే గోల్డీని ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం,
కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ సతీందర్జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బార్ను కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఉగ్రవాద వ్యతిరేక ఉపా చట్టం కింద అతన్ని ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్లు హోంశాఖ సోమవారం తెలిపింది. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇతడు మాస్టర్ మైండ్గా ఉన్నాడు. పాకిస్తాన్ దండుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఇతడికి పలు హత్య కేసులతో సంబంధం ఉందని హోంశాఖ నోటిఫికేషన్ తెలిపింది. కాబట్టి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తుంటారో వారికైతే ఇలాంటి బిట్లు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సస్పెన్షన్ను పట్టించుకో, కమిటీని గుర్తించమంటూ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ సంజయ్ సింగ్ వ్యాఖ్య అంటూ మనకు ప్రధానంగా రావడం జరిగింది. సో ఇంత జరిగినా కూడా భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త అధ్యక్షుడు సంజయ్ సింగ్ తన వైఖరి మార్చుకోవడం లేదు. కేంద్ర క్రీడా శాఖ విధించిన సస్పెన్షన్ను పట్టించుకోమని భారత ఒలింపిక్ సంఘం ఐఓఏ నియమించిన అడ్హక్ కమిటీని కూడా గుర్తించబోమని ధిక్కారపు ధోరణిని ప్రదర్శించారు. త్వరలోనే జాతీయ జూనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించి తీరుతామని చెప్పి మనకు పేర్కొనడం జరిగింది. ఇదైతే కొంత బాధాకరమైన విషయమే. ఇంత జరిగినా కూడా ఈ డబ్ల్యూఏ చీఫ్ సంజయ్ సింగ్ వ్యాఖ్యలలో మార్పు రావడం లేదు. ఇదైతే ప్రభుత్వానికి ఒక మాయని మచ్చగా కొంత గుర్తించవచ్చు. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చూసుకుంటే ఏపీఎస్సీ ఏపీలో 21 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 19 వరకు అయితే ఉంది. సో పూర్తి సమాచారం కోసం అయితే psc.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముంబైలో 291 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 19 వరకు అయితే ఉంది. సో పూర్తి సమాచారం కోసం ఇన్కమ్ ట్యాక్స్ ముంబై.gov.inలో కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ CUET PG 2024 నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది. కావాల్సిన వారైతే ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 24 వరకు ఉంది. మరింత సమాచారం కోసం pgcuet.samarth.ac.inలో కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా త్వరలోనే గురుకుల ఫలితాలంటూ కూడా మనకు ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. 1:2 నిష్పత్తిలో జాబితాల వెల్లడికి కసరత్తు పూర్తి. న్యాయస్థానం నుంచి స్పష్టత కోసం ఎదురుచూపు. తుది నియామకాలకు 3 నెలలు పట్టే అవకాశం అంటూ మనకు ప్రధానంగా అయితే పోస్ట్ అవడం జరిగింది. సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు వెల్లడికి గురుకుల నియామక బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. న్యాయస్థానం నుంచి స్పష్టత వచ్చిన వెంటనే అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో జాబితాలను ప్రకటించనుంది. అనంతరం ధృవీకరణ పత్రాల పరిశీలన, నియామక జాబితాల వెల్లడికి కనీసం 3 నెలలకు పైగా సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలోగా నియామకాలు పూర్తి చేసి పోస్టింగ్లు ఇవ్వాలనే బోర్డు లక్ష్యంగా పెట్టుకున్నట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది. ఇందులో ప్రధానంగా మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై కోర్టులో అయితే కేసు నడుస్తుంది. ఈ పోస్టులకు గత ఏడాది ఆగస్టులో కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష నిర్వహించి తుదికీలు విడుదల చేశారు. ఈ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు సైతం సూచించింది. అయితే ఈ అంశంపై కొంత స్పష్టతతో పాటు ఫలితాల వెల్లడికి అనుమతించాలని బోర్డు హైకోర్టును ఆశ్రయించింది. అదేవిధంగా మరో పాయింట్ ధృవీకరణ పత్రాల పరిశీలనకు స్లాట్ విధానం అంటూ కూడా చెప్పి మనకు రావడం జరిగింది. హైకోర్టు నుంచి స్పష్టత వచ్చిన వెంటనే తొలుత డిగ్రీ, తర్వాత జూనియర్ లెక్చరర్లు, PGT పోస్టులకు 1:2 నిష్పత్తిలో జాబితాలు ప్రకటించనున్నారు. ధృవీకరణ పత్రాల పరిశీలనకు స్లాట్ విధానాన్ని అమలు చేయనున్నారని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఈ విధానంలో అభ్యర్థి తనకు అనుకూలమైన రోజు, కోరుకున్న సమయాన్ని బుక్ చేసుకొని ధృవీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. వేసవి సెలవులో శిక్షణ తరగతులు నిర్వహించి 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని సంక్షేమ గురుకుల సొసైటీలు భావిస్తున్నాయంటూ మనకు ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. ఇది మనకు త్వరలోనే గురుకుల ఫలితాలకు సంబంధించి కొంత సమాచారం. ఆరోగ్యమే మహాభాగ్యం, ఐకమత్యమే బలం అనే సందేశాన్ని చాటి చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ గుజరాత్ ప్రభుత్వం నిర్వహించిన సామూహిక సూర్య నమస్కారాలు గిన్నిస్ బుక్లో చోటు సంపాదించాయి. సోమవారం ఉదయం ఒకేసారి 108 ప్రాంతాల్లో 50,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాన కార్యక్రమాన్ని మొతేరా సూర్య దేవాలయంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల మన సంస్కృతి గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నట్టుగా ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇది మనకు 50,000 సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డు గురించి కొంత అప్డేట్ సమాచారం. మరొక పాయింట్ చూసుకుంటే ఒసాకా వచ్చేసింది అంటూ మనకు ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. 4 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ నవోమి ఒసాకా 15 నెలల విరామం తర్వాత టెన్నిస్లోకి ఘనంగా పునరాగమనం చేసింది. ఆమె బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ 2వ రౌండ్లోకి దూసుకెళ్లిందంటూ మనకు ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. తల్లైన తర్వాత ఆమెకు ఇదే తొలి మ్యాచ్ అంటూ 26 ఏళ్ల ఒసాకా గత జూలైలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఆమె జనవరి 14న ఆరంభమయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్లో బరిలోకి దిగనుందంటూ మనకు వార్త అయితే రావడం జరిగింది. సో ఇదైతే మహిళలకు ఒక ఇన్స్పిరేషన్గా గుర్తుంచుకోవచ్చు. ఇది మనకు ఒసాకా నుంచి కొంత సమాచారం. మరొక పాయింట్ చూసుకుంటే సర్కారు బడుల్లో మళ్ళీ స్వచ్ఛ కార్మికులు అంటూ మనకు ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. శౌచాలయాల నిర్వహణకు నియామకం, కొత్త ఉపాధ్యాయులు వచ్చే వరకు విద్యా వాలంటీర్లు, ప్రభుత్వ యోచన అంటూ మనకు విద్యా వ్యవస్థలో మార్పుల గురించి కొంత సమాచారం. సర్కారు బడుల్లో శౌచాలయాల నిర్వహణకు స్వచ్ఛ కార్మికులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తాజాగా విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపిన సందర్భంగా ఈ అంశంపై చర్చించారంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. సో కాబట్టి 2024-25 నుంచి మళ్ళీ స్వచ్ఛ కార్మికులను నియమించే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయంటూ మనకు రావడం జరిగింది. ఇది మనకు శౌచాలయాల శుభ్రత గురించి కొంత అప్డేట్ సమాచారం అయితే రావడం జరిగింది. సో దీనికైతే 2024-25 నుంచి నియామకాలు జరిగే అవకాశం కూడా ఉంది. కరెంట్ అఫైర్ భాగంగా మరికొన్ని పాయింట్ తీసుకుంటే పనికి సంబంధించిన ప్రమాదాల్లో చిక్కుకుని వ్యాధుల బారిన పడి ప్రపంచవ్యాప్తంగా సగటున ఏటా ఎంతమంది కార్మికులు మరణిస్తున్నారని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO ఇటీవల వెల్లడించింది. ఇదైతే మనకు 30 లక్షల మంది. అదేవిధంగా ప్రధాని మోదీ 2023 డిసెంబర్ మన్ కీ బాత్లో ప్రస్తావించిన బెజ్జంపురం యూత్ క్లబ్ ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని ఏ జిల్లాకు చెందింది? ఇదైతే మనకు శ్రీకాకుళం. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చూసుకుంటే మనకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి 274 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేటు జనవరి 22 వరకు అవుతుంది. సో పూర్తి సంవత్సరం కోసం అయితే national-insurance.nic.in.co.inలో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టీచింగ్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 15 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం అయితే apsrkpuram.edu.inలో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం కళాశాలలో డిగ్రీ మరియు జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2024 ఫిబ్రవరి మొదటి వారం చెప్పి ఇవ్వడం జరిగింది. పూర్తి సమాచారం కోసం అయితే తిరుమల.org అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఉస్మానియాలో డిప్లొమా కోర్సులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 6వ తేదీ వరకు ఉంది. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్ విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.